ఇక టెహ్రాన్లో జాతీయ గీతంతో అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమైంది. 10 కిలోమీటర్ల పొడవైన అంత్యక్రియల ఊరేగింపులో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమేనీ హత్యకు న్యాయం జరిగేలా చూస్తానని ఇరాన్ సైన్యాధిపతి ప్రతిజ్ఞ చేశారు. ఖమేనీ అంతిమ యాత్రకు 3 ఇస్లామిక్ దేశాలు దూరంగా ఉన్నట్లు సమాచారం. యుఏఈ, బహ్రెయిన్, కువైట్ దేశాలు అంత్యక్రియలకు దూరంగా ఉన్నాయి. టెహ్రాన్లో జాతీయ గీతంతో అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమైంది. దాదాపు 10 కిలోమీటర్ల పొడవైన అంత్యక్రియల ఊరేగింపులో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఖమేనీ హత్యకు న్యాయం జరిగేలా చూస్తానని ఇరాన్ సైన్యాధిపతి ప్రతిజ్ఞ చేశారు. ఖమేనీ అంతిమ యాత్రకు మరోపక్క 3 ఇస్లామిక్ దేశాలు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. యుఏఈ, బహ్రెయిన్, కువైట్ దేశాలు అంత్యక్రియలకు దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కళ, దాదాపు ఇరాన్కి సంబంధించినటువంటి అలీ ఖమేనీకి సంబంధించినటువంటి దాదాపు 4వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే ఆయన ఆఖరిగా దాదాపు 5 రోజుల పాటు జరిగేటటువంటి అంత్యక్రియలకు అనుకోవచ్చు. దాదాపు ఈరోజు చాలా కీలకంగా ముఖ్యమైనటువంటిది టెహ్రాన్ నుంచి బయలుదేరినటువంటి అంతిమ యాత్ర అని చెప్పవచ్చు. దాదాపు 12 కిలోమీటర్ల మేర కూడా ప్రజలు బారులు తీరినటువంటి లక్షల మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా గంటలు కూడా వెయిట్ చేస్తున్నటువంటి అంటే ఇసుక వేస్తే రాలనంత జనము టెహ్రాన్ వీధుల గుండా కూడా 12 కిలోమీటర్లకు పైగా కూడా అక్కడ అంటే ఏదైతే శివపేటిక అక్కడి నుంచి కదలడానికి కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఇలాంటి అంత్యక్రియలు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి నేతల్లో 5వ వ్యక్తి అలీ ఖమేనీ అన్నటువంటిది ఇంటర్నేషనల్ మీడియా ప్రకటించినటువంటిది. దాదాపు అలీ ఖమేనీకి సంబంధించినటువంటిది చాలా కీలకంగా ఏదైతే అంటే టెహ్రాన్ నుంచి బయలుదేరినప్పుడు దాదాపు 4వ తేదీ 6 గంటలకు ఏదైతే అంత్యక్రియలకు మతపరమైనటువంటి వారికి నియమ నిబంధనలతో కూడా చాలా కీలకంగా కూడా ఒకవైపు ప్రార్థనలతో ప్రారంభమైంది. కానీ ఇక్కడ టెహ్రాన్లో ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఏదైతే అంతిమ యాత్రకు కొద్దిసేపు తర్వాత ఆగిపోయినటువంటిది. అక్కడి నుంచి కదలడం కూడా చాలా కష్టసాధ్యము. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఆయన్ని చివరిసారిగా చూడాలి అన్నటువంటి తపనతో వచ్చినటువంటి అభిమానులు అనుకోవచ్చు, దేశానికి సంబంధించినటువంటి ప్రజలు అనుకోవచ్చు, వారిని పక్కకు జరపడం కూడా చాలా కష్టసాధ్యమైంది అన్నటువంటిది అక్కడ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి సైనికపరమైనటువంటి అధిపతులు తర్వాత అక్కడి మీడియా చాలా ప్రత్యేకంగా కూడా దీనిపై కథనాలు కూడా వెల్లడి చేస్తుంది. కానీ ఈ ఏర్పాట్లకు చాలా కీలకంగా 4 వ్యక్తులు అటు కుటుంబ సభ్యులు తర్వాత మరి ఏదైతే ఐతుల్లా జాఫర్ సోలాని ఇతడు ముఖ్యంగా ఇటు అలీ ఖమేనీకి చాలా దగ్గరి వ్యక్తి. ఇతడు అంటే ఏర్పాట్లపై కూడా పూర్తిగా కూడా 4 వ్యక్తులు కీలకంగా కూడా వ్యవహరించారు. వీరితో పాటు అతని కుటుంబంలో ఉండేటటువంటి 3 కుమారులు మాత్రమే అటెండ్ కావడం జరిగింది. మోస్తాబా ఆయన పెద్ద కుమారుడు, ఇప్పుడు ఎవరైతే ఇరాన్కి సంబంధించినటువంటి అలీ ఖమేనీ తర్వాత వారసత్వాన్ని అంటే పుచ్చుకునేటటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. దాదాపు 28వ తేదీ నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా బయటి ప్రపంచానికి కనపడలేదు. చివరిగా తండ్రి యొక్క అంత్యక్రియల్లో కూడా పాల్గొంటారు అన్నటువంటిది అందరూ కూడా ఊహించారు. కానీ వారి 3 కుమారులు మాత్రమే ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రజలు వారికి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళేసేసి ఆ 3 కుమారులు కూడా స్వయంగా పలకరిస్తున్నటువంటిది కూడా అటు మీడియా కూడా ప్రకటించినటువంటిది. మరొకటి మోస్తాబా భార్య కూడా ఈ ఘటనలో కూడా మరణించింది. తర్వాత సోదరి, తర్వాత భావమర్ది, తర్వాత 14 నెలల చిన్నారి, వారి యొక్క మేనకోడలు కూడా మరణించినటువంటిది. వీళ్ళు అలీ ఖమేనీకి అంతిమ యాత్రతో పాటు కూడా వారికి సంబంధించినటువంటి అంతిమ యాత్ర కూడా ఇతనితో పాటు కూడా అధ్యక్షునితో పాటు కూడా ప్రారంభమైంది. దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఇప్పటికే కూడా అక్కడికి చేరుకున్నారు. వీరికి వసతి అనుకోవచ్చు, కొన్ని 5,000 స్కూల్స్కి పైగా కూడా వసతిని ఏర్పాటు చేశారు. అటు ఎయిర్పోర్ట్స్ నుంచి పలు ప్రాంతాల్లో కూడా కొంతమందికి ముఖ్యమైనటువంటి అతిథులకు టెహ్రాన్ నుంచి మరి కీలకంగా 5 ప్లేసెస్ పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాయింట్స్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు సందర్శించేందుకు చివరిగా ఆయనకు అంతిమ వీడుకోలు పలికేందుకు కూడా
ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇక్కడ చాలా కీలకంగా ఆయనకు ఇష్టమైనటువంటి ప్లేస్ మషద్లో 9వ తేదీన ఆయనకు చివరిగా అంతిమ వీడుకోలు అనుకోవచ్చు, అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసే విధంగా కూడా ఏర్పాటు చేసింది. కానీ కొన్ని వేల కిలోమీటర్లో ఎర్ర జెండాలతో నల్లని దుస్తులతో ఒకే వైపుగా అటు అమెరికాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలతో ఇరాన్ మారుమ్రోగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉండేటటువంటి కొంత దుఃఖపరమైనటువంటి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి, తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, అటు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, మరికొన్ని దేశాలు కూడా కువైట్ ఈ దేశాలు కూడా ఇక్కడ ఏదైతే అందరినీ కూడా ఆహ్వానించినటువంటి ఇరాను, కానీ ఈ కొన్ని దేశాలు కూడా దీన్ని బాయ్కాట్ చేసినటువంటిది. కానీ కొంత భావోద్వేగమైనటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి అలీ ఖమేనీ అంతిమయాత్ర కొనసాగుతుంది. ప్రజలు నినాదాలతో ఎర్ర జెండాలతో నల్లటి దుస్తులతో ఖచ్చితంగా దీనిపై అక్కడ ఉండేటటువంటి ఇరాన్ సైన్యాధ్యక్షుడు కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈరోజు దీనికి బదులు తీర్చుకుంటాము అన్నటువంటిది చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు వారం రోజుల పాటు సెలవు ప్రకటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ వారం రోజులు ఇరాన్ అధ్యక్షుని కొరకు నేను వారం రోజులు సెలవు ప్రకటించాను అన్నటువంటి వ్యాఖ్యల తర్వాతనే ఇరాన్ కూడా దీనికి తగ్గట్టుగానే జవాబు ఇవ్వడం ప్రారంభించింది. కానీ ఖచ్చితంగా దీనికి ప్రతిజ్ఞ చేసినటువంటి సైన్యాధ్యక్షుడు చాలా కీలకంగా అలీ ఖమేనీకి ఎవరైతే దేశ అధ్యక్షునికి చంపినటువంటి వారికి ఖచ్చితంగా వారికి బదులు తీర్చుకుంటాను అన్నటువంటి చేసినటువంటి ప్రతిజ్ఞ ఇప్పుడు ఒక హైలైట్ అని చెప్పవచ్చు. ఈరోజు మొత్తం మీద కొన్ని వేల కిలోమీటర్ల మేర నడుస్తున్నటువంటి టెహ్రాన్ నుంచి మషద్ వరకు కూడా దాదాపు 5 పాయింట్లలో వివిధ దేశ అధ్యక్షులు, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు ప్రపంచంలో 5వ వ్యక్తి ఈ విధంగా అంత్యక్రియల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి అంతిమ యాత్ర అలీ ఖమేనీదని చెప్పవచ్చు. కళ అయితే ఇప్పుడు దాదాపు 4 నెలల పాటు సుమారు 125 రోజులు యుద్ధం కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా కూడా అంతిమయాత్ర లేకపోతే అంత్యక్రియలు నిర్వహించలేదు. సో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోయారు. మనవరాలు 14 నెలల మనవరాలు కావచ్చు, వీరి మృతదేహాన్ని సందర్శనార్థం నుంచి కూడా ఇప్పుడు అంతిమయాత్ర కొనసాగుతుంది. అయితే మీరు అంటున్నట్లు మనకి విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి, ఎర్ర జెండాలు పట్టుకుని కూడా చాలామంది లక్షలాది మంది ఉన్నారు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ అంత్యక్రియలకి ఎవరైనా విదేశీ ప్రతినిధులు వాళ్ళు ఎవరైనా హాజరయ్యారా? ఇప్పటికే 3 ఇస్లామిక్ దేశాలు కూడా హాజరు కాలేనట్టు తెలుస్తోంది. ఇతరులు ఎవరు హాజరయ్యారా? ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా ఇండియా నుంచి దాదాపు 9 మంది, కశ్మీర్ నుంచి మనకు మహమ్మద్ ముఫ్తీ కూడా అటెండ్ కావడం జరిగింది. చాలా కీలకంగా భారత్ బృందాన్ని కూడా ఇప్పటికే దాదాపు 3 రోజుల క్రితంగా భారత బృందము అక్కడికి వెళ్ళడం జరిగింది. మిగిలిన దేశాలు కూడా చాలా మటుకు కూడా ఇరాన్కి కూడా సపోర్ట్ చేసినటువంటి కేవలము ఇటు మనకు అరబ్కి సంబంధించింది అనుకోవచ్చు, కువైట్, ఈ దేశాలు 3 దేశాలు మాత్రమే చేశారు. కానీ మిగిలిన దేశాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా అక్కడికి వెళ్ళారు అన్నటువంటిది ఇక్కడ వారికి సంబంధించినటువంటి పేర్లను కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఇరాన్ ప్రకటించలేదు. కానీ వివిధ దేశాలకు సంబంధించినటువంటి 100 మంది 100 ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారి కొరకు 190 బస్సులను కూడా ఎయిర్పోర్ట్ నుంచి అటు ఎక్కడైతే వారికి ప్లేసెస్ అరేంజ్ చేశారో అక్కడ వాళ్లకు అంతిమ వీడుకోలు పలికేందుకు కూడా ఒక స్పాట్స్ను కూడా ఏర్పాటు చేశారు. వీరి కొరకు 190 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యమైనటువంటి అతులు దాదాపు వివిధ దేశాల నుంచి కూడా 5,000 మంది వస్తున్నారు అన్నటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తోటి వారికి ప్రత్యేకమైనటువంటి వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. ఇదే అంశాన్ని అక్కడ మీడియా కూడా ప్రకటించింది. తర్వాత ఐఆర్జీసీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, అక్కడ సైనికులకు పరమైనటువంటి అధికారులు కూడా దీన్ని ప్రకటించినట్టు చాలా మంది కూడా ఇప్పటికీ అలీ ఖమేనీతో దాదాపు 1989 నుంచి ఉన్నటువంటి అనుబంధంతో ప్రతి ఒక్కరు కూడా ఒక మతపరమైనది కాకుండా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం మేరకే ఆయనని చివరిసారిగా చూసేందుకు కూడా చాలా మంది దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి సంబంధించినటువంటిది అంశాన్ని కూడా అటు ఇరాన్ మీడియా కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర నడుస్తున్నటువంటి అంతిమ యాత్రకు సంబంధించిందే ఇప్పుడు ప్రస్తుతము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇరాన్ ప్రకటిస్తుంది. కానీ ముఖ్యంగా మాత్రం మరి కొంత 9వ తేదీన చివరి తేదీన మషద్లో ఆయన అంతిమ కార్యక్రమం ముగిసిన తర్వాత
దీనికి సంబంధించింది చాలా క్లియర్గా కూడా ఇరాన్ కూడా ఒక ప్రెస్కి నోట్ కూడా విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎంతో ఉత్కంఠభరితమైనటువంటి అంటే భావోద్వేగమైనటువంటి అంతిమ యాత్ర మాత్రము ప్రస్తుతము కొన్ని వేల కిలోమీటర్ల మేర నడుస్తూ ఉంది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.